ఈరోజు మనం ఆశీర్వాదంలోనికి ఏ విధంగా నడిపించబడాలనేది ఆలోచించేద్దాం. ఆశీర్వాదంలోనికి నడిపించబడటానికి మనం ఎలాంటి స్థాయిలు దాటి రావాలి, ఎలాంటి పరిస్థితుల్లోంచి మనం రావాలనేది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఆశీర్వాదంలోనికి నడిపించబడటం అంటే మనలో చాలామంది ఆశీర్వాదాల కోసమే దేవుని మీద ఆనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆశీర్వాదాల కోసమే దేవుణ్ణి అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క వాక్య భాగం 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకవేళ నువ్వు ఆశీర్వాదాల కోసమే దేవుణ్ణి అంగీకరించినప్పటికీ, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా అంటే మనకి అవసరమైంది ఆశీర్వాదం అని అనుకుంటున్నాం కాబట్టి ఆశీర్వాదం వస్తుంది నేను చెప్పేటువంటి పనులు చేస్తే. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి భాగాన్ని మీరు సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనం కోరుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఇది ఒకటి. ఇంకొకటి, మనకు ఆత్మీయంగా కూడా ఎదుగుదల కనబడుతుంది. 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ దేవుని దగ్గరికి నువ్వు ఆశీర్వాదం కోసమే వచ్చినప్పటికీ అది మీకు ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క వాక్య భాగం 2 విధాలుగా, అంటే ఈ లోకరీత్యా నువ్వు కోరుకునేటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనని ఇవ్వగలుగుతుంది. ఇంకొకటి, దేవుని సన్నిధానంలో ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తుంది. కాబట్టి ఆ 2 విధాలుగా కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అసలు మనకి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి వారికి ఆశీర్వాదం కావాలి, ప్రతి వారికి దీవెన కావాలి, ప్రతి వారు అభివృద్ధిని కోరుకుంటారు. అయితే పూర్తిగా దేవుని మీద ఆనుకున్నటువంటి వాళ్ళు, పూర్తిగా దేవుని మీద స్థిరపడినటువంటి వాళ్ళు ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటారు. ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని కోరుకున్నటువంటి వాళ్ళు బహు తక్కువగా ఉంటూ ఉంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ దేవుని సన్నిధానంలో ఆశీర్వాదం అంత మంచిదేనా అంటే, ఒక విధంగా చూసినట్లయితే అది దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలామంది అనేక సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధానంలో గడుపుతున్నారు. అయితే అన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నా కానీ మీ కుటుంబంలో అద్భుతం జరగకపోతే బయట వాళ్ళు ఏమంటారు? మీ దేవుడేం గొప్ప దేవుడు, మీ దేవుడేదో పెద్ద ఉత్తమ పురుషుడన్నో, ఉత్తమ దేవుడన్నో. ఇది ఎక్కడుంది ఆశీర్వాదం, ఎక్కడుంది దీవెన? నీ కుటుంబంలో జబ్బు వస్తే దేవుడు తొలగించగలిగాడా? నీ కుటుంబంలో కష్టం వస్తే దేవుడు తొలగించగలిగాడా? నీ కుటుంబంలో బాధ వస్తే దేవుడు తొలగించగలిగాడా అని విచ్చలవిడైనటువంటి మాటలు మాట్లాడతారు. ఆశీర్వాదం క్రైస్తవులకి అవసరమే, కానీ ఆశీర్వాదం కోసమే బతకూడదు. ఇది ఒకటి. ఆశీర్వాదం క్రైస్తవులకి అవసరం. అది ఎవరికి అవసరం? బయట వాళ్ళు దేవుణ్ణి చూడటానికి అవసరం, బయట వాళ్ళు దేవుని యొక్క మహిమను చూడటానికి అవసరం. ఇది ఒకటి. కానీ పూర్తిగా ఆశీర్వాదం కోసమే ఆధారపడిపోతే అది మనకు ఉపయోగపడదు. ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను వినండి. యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు చాలామందిని స్వస్థపరిచాడు. చాలామందిని ఆయన కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, చెవిటి వాళ్ళని తేడా లేకుండా ప్రతి వాళ్ళని కూడా ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అయితే ఆ విధంగా ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత ఆయన, ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు చాలామంది ఆయన దగ్గరకు వచ్చారు, చాలామందికి ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, చాలామందికి ఆయన వ్యాధుల్ని తొలగించాడు. శతాధిపతి కూతురిని ఆయన, యజమాని కూతురిని ఆయన తిరిగి లేపాడు. శతాధిపతి వచ్చి ఇలాగా నా యొక్క పనివాడికి, నా దాసునికి ఆరోగ్యం లేదు అని అంటే అతన్ని కూడా ఆయన బ్రతికించాడు, అతన్ని కూడా ఆయన స్వస్థపరిచాడు యేసుప్రభు వారు. అయితే లాజర్ని కూడా, చచ్చిపోయినటువంటి లాజర్ని సహితం తిరిగి లేపాడు. నా ప్రశ్న ఏంటంటే,
యేసుప్రభు వారు అంత అలాంటి స్వస్థతలు చేశారు, అంత అలాంటి విధేయత ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయన ఆశీర్వాదంలోనికి నడిపించిన తర్వాత ఒకవేళ ఇప్పుడు లాజర్ని తీసుకుందాం. యేసుప్రభు వారు చనిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపాడు. అయితే ఆయన మరలా చచ్చిపోలేదు అనుకుంటున్నారా? ఆయనకు మరలా చావు రాలేదా? వచ్చింది. అయితే చాలా మందికి ఆయన స్వస్థతనిచ్చాడు. మరలా జబ్బు రాదా? వస్తుంది. నేనేమంటానంటే ఆత్మీయమైనటువంటి జీవితానికి ఆశీర్వాదం పరిపూర్ణం కాదు. అదొక్కటే మనకి కావాలి అనుకుంటే అవ్వదు. అది దేవుని సన్నిధానంలో మనకి ఆశీర్వాదం అనేది పూర్తిగా ఆశీర్వాదం మీద ఆధారపడిపోకూడదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఆశీర్వాదం మీద ఆధారపడిపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలామందికి అనారోగ్యం ఉందనుకోండి, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు, స్వస్థపరిచారు. అది బయట వాళ్ళకి ఒక సూచక క్రియ అయిపోవాలి. అది బయట వాళ్ళని దేవునిలోనికి నడిపించడానికి అది ఒక అద్భుతం లాగా మారాలి. కానీ మనం ఆ యొక్క ఆశీర్వాదాల కోసమే దేవుణ్ణి ఆరాధించకూడదు. ఆ ఆశీర్వాదాల కోసమే దేవుని మీద ఆధారపడిపోకూడదు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఆలోచన చేయాలి. అది ఇంపార్టెంట్. చనిపోతే మనము వెళ్ళేటువంటి ఆ యొక్క గమ్యం మనం ఆలోచన చేయాలి. ఈ లోకరీత్యా రోగాలు వస్తాయి, తగ్గుతాయి, కష్టాలు వస్తాయి, అవి తగ్గుతాయి. కానీ మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? మనం చనిపోయిన తర్వాత మన జీవితంలో ఏ ఒక్క రీతిలో ఉంటుంది మన జీవితం? దానికోసం దేవుణ్ణి పట్టుకోవాలి, కానీ ఈ లోకరీత్య ఆశీర్వాదాల కోసం కాదు. అయితే ఆశీర్వాదాలు వద్దా? కావాలి. నేను ముందే చెప్పాను, ఆశీర్వాదం క్రైస్తవునికి తప్పనిసరి. ఆశీర్వాదం క్రైస్తవునికి కంపల్సరీ. అది ఎందుకు? మనము పూర్తిగా ఆశీర్వాదానికి బానిసైపోవడానికి కాదు. అది బయట ఉన్నటువంటి అన్యులకి సూచక క్రియ అవ్వాలి. అది బయట ఉన్నటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారికి అది సూచక క్రియ అవ్వాలి. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదం అనేది మనము పొందుకోవాలంటే, ఆ బయట వాళ్ళకి సూచక క్రియలాగా మనం చూపించాలంటే, ఈ రోజున ఏం చేయాలో మనం కొద్దిసేపు మనం పాఠం నేర్చుకుందాం. ఈ యొక్క ఆశీర్వాదం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు ఆశీర్వాదం కోసమే వస్తున్నట్లయితే అది మంచిది కాదు. ఆశీర్వాదం బయట వాళ్ళకి సూచక్రియ అవ్వాలి, అంతే. ఆశీర్వాదం నీకు ఒక క్రియ అవ్వాలి, అంతే. కానీ అదే పూర్తిగా ఆధారపడిపోతే, చచ్చిపోయినటువంటి లాజర్ని తిరిగి లేపాడు, ఆయన మరలా చచ్చిపోలేదా? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? అది మనం ఆలోచన చేయాలి. మనకి ఈ రోజుల్లో మీకున్నటువంటి కష్టాన్ని బట్టి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అది పూర్తిగా మనకి తొలగిపోతుంది అని నేను చెప్పను, లేదా పూర్తిగా కష్టాన్ని అనుభవించాలని నేను చెప్పను. దేవుడు తగినటువంటి సహాయం చేస్తాడు. ఆకాశ పక్షులే ఏమాత్రము కూడా దాచుకునేటువంటి వాటిని పోషించేటువంటి దేవుడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా అని రాశాడే. కాబట్టి ఆయన మనల్ని వదిలిపెట్టడు. నన్ను నమ్మినటువంటి వాళ్ళని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. కాబట్టి ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. కానీ మనం పూర్తిగా ఆశీర్వాదం కోసమే పరితపిస్తే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడాల్సింది, ముఖ్యంగా యేసుక్రీస్తుని పట్టుకోవాల్సింది పరలోకం కోసం మార్గం కాబట్టి. అందుకే ఆయన నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం ఆయన కాబట్టి ఆయన పట్టుకోవాలి. ఎందుకు? ఆశీర్వాదాల కోసం కాదు, పరలోక రాజ్యం సంపాదించడానికి. ఈ పరలోక రాజ్యాన్ని సంపాదించేటువంటి ఈ క్రమంలో, ఈ ప్రయాణంలో, ఈ యొక్క మార్గంలో కష్టాలు వస్తాయి, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. వాటినే మనం పట్టించుకుంటే పని అవదన్నమాట. అది ఇప్పుడు మనం ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, లేకపోతే కొన్ని ప్రదేశాలు తగులుతాయి, కొన్ని ఊర్లు తగులుతాయి, కొన్ని ఊర్లు. అలాగని ఆ ఊర్లో ఆగిపోతావా? ఆగు. నీ గమ్యం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అదే గమ్యం. ఈ మధ్యలో తగిలినటువంటి ఆ యొక్క ఊరిలో ఆగిపోవు. నువ్వు ఆగిపోవు.
ఆగిపో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఊరిని మనం డిసైడ్ అవుతాం, ఆ ఊరికే వెళ్తాం, మధ్యలో 10 ఊర్లు తగిలినా కానీ అక్కడెక్కడ ఆగవు. ఇది కూడా ఊరే కదా అని ఆగిపోతావా? ఆగు. మన గమ్యం పరలోక రాజ్యం. దానికోసం మనం వెళ్ళేటప్పుడు మధ్యలో ఆశీర్వాదాలు వస్తాయి, మధ్యలో కష్టాలు వస్తాయి. ఆశీర్వాదం వచ్చిందని ఆనందపడిపోయి ఆగిపోకూడదు, కష్టం వచ్చిందని బాధపడిపోయి ఆగిపోకూడదు. మన యొక్క రాజ్యం, మన యొక్క గమ్యం, అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలా స్పష్టంగాను క్లుప్తంగాను ఒక 2-3 వచనాలు, మహా అయితే 3 వచనాలు ఉంటుందేమో, అది మనం ఈ రోజున ధ్యానం చేస్తాం అన్నమాట. దాంట్లోంచి మనం ఆశీర్వాదంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆశీర్వాదంలోనికి నడిపించబడాలంటే ఏం చేయాలి అనేది కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఆ మాటకి ఏలియా మాట విన్నాడు. విని ఆయన అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఇది మొదటిది. దేవుడు చెప్పినటువంటి మాట వినాలి. దేవుడు చెప్పినటువంటి మాట వినాలి. వినటం 2 రకాలు. ఈ మామూలుగా వినటం అందరూ వింటారు, కానీ 2 రకాలైనటువంటి వాళ్ళు వినరు. వినకపోవటంలో 2 రకాలు ఉంటాయి. ఒక రకం ఏంటో తెలుసా? ఒక టైపు, నువ్వు వినలేదంటే నువ్వు ఇక్కడ లేవని అర్థం, ఇది ఒకటి. ఇంకొకటి, నువ్వు వినలేదంటే నీ బ్రెయిన్ ఇక్కడ లేదని అర్థం. బాడీ ప్రెజెంట్, బ్రెయిన్ ఆబ్సెంట్. వినలేదంటే ఇది నార్మల్గా ఆలోచన చేస్తే, కానీ వినటానికి అర్థం అది రాదు. మాట విన్నాడు అంటే ప్రతివాడు వింటాడు, అది పెద్ద గొప్ప విషయం కాదు. వినటంలో మనము ఆ పనిని చేయటానికి ఇష్టపడాలి, అది వినటం అవుతుంది. ఏదైనా ఒక మాట విన్నామంటే దాన్ని చేయటానికి ఇష్టపడాలి, దాన్ని పరిపూర్ణం చేయడానికి ఇష్టపడాలి, అప్పుడే అది వినటం అవుతుంది. అందుకనే వినటానికి ఆ విధమైనటువంటి ఉదాహరణలు వస్తూ ఉంటాయి, ఆ విధమైనటువంటి అర్థాలు వస్తాయి. విన్న తరువాత ఆ పని చేయకపోతే అది విన్నట్టు అవ్వదు, అది వినినట్టు అవ్వదు. విన్న తర్వాత ఆ పనికి మనం పూనుకోకపోతే అది విన్నట్టు అవ్వదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసినట్టు అవుతుంది. మాట వినడు రవిడంటే వాడికి చెవులు పనిచేయవా? చెవులు పనిచేస్తే బ్రెయిన్ పనిచేస్తుంది, కానీ చెప్పిన పని చేయడం అర్థం. మాట వినటం అంటే సింపుల్గా చెప్పాలంటే చెప్పిన పని చేయటం, అది చేయకపోతే అవ్వదు. బైబిల్లో మాట విన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. మాట విన్నాడు. ఆయన ఎంత విన్నాడంటే యేసుప్రభు వారు చెప్పకుండానే ఆయన మాట విన్నాడు. యేసుప్రభు వారి యొక్క మాటకి అంత విధేయతగా ఆయన నడుచుకున్నాడు. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అంత దూరంలో ఆయన ఉన్నాడు. అయ్యా ఒకసారి ఇలా వస్తావా అంటే, ఏంటి యేసుప్రభు వారు, ఏంటండి? ఏం లేదయ్యా, ఈ రాత్రి ఈరోజు నేను మీ ఇంట్లో ఉంటాను. అవునా? నేను దుర్మార్గుణ్ణి, నేను చాలా చెడ్డగా బ్రతికినటువంటి వాడిని. నువ్వు నా ఇంట్లోకి వస్తానంటున్నావు కాబట్టి నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏసయ్యా, నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? నేను ఎంత అక్రమంగా సంపాదించానో ఆ అక్రమమైనటువంటి ఆ యొక్క ఆస్తిని మొత్తం పంచిపెట్టేస్తాను పేదలకి. నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా సంపాదించానో దానికి 4 అంతలు వేసి ఇచ్చేస్తాను. ఆయన జీవితంలో వచ్చినటువంటి మార్పు, మాట వింటే మార్పు వస్తుంది, మాట వింటే క్రియ జరుగుద్ది, మాట వింటే పని జరుగుద్ది. ఆయన యేసుప్రభు వారి యొక్క మాట విన్నాడు కాబట్టి ఆయన జీవితంలో పని జరిగింది. వెంటనే ఆయన ఆ యొక్క సంపాదనకి ప్రతిఫలం ఇచ్చేస్తాను, 4 అంతలు, 4 రెట్లు నేను దానికి ఇస్తానన్నాడు. నేను ఆ విధంగా చేస్తానన్నాడు. మాట వింటే అంత ప్రోత్సాహం కలుగుద్ది. సింపుల్గా మాటకి నేను ఇవ్వగలిగేటువంటి ఉదాహరణ, నేను ఇవ్వగలిగేటువంటి అర్థం ఏంటంటే, నేను ఇవ్వగలిగేటువంటి వివరణ ఏంటంటే, మాట విన్నట్లయితే ఖచ్చితంగా క్రియ జరుగుద్ది.
మాట విన్నట్లయితే ఖచ్చితంగా క్రియ జరుగుద్ది. అదే మాట వినటానికి ఉన్నటువంటి అర్థం. ఒకవేళ క్రియ జరగలేదంటే మాటకి నువ్వు విధేయత చూపించలేదు, లేదా వినలేదు అని అర్థం. నువ్వు మాట విని దాని ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. మాట చాలామంది అంటారు, కానీ నడుచుకోవటం కొంతమందే నడుచుకుంటారు. కాబట్టి వినటం గొప్ప కాదు, నడుచుకోవటం గొప్ప. అందుకని సుప్రభురి లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన? చెవులు ఉన్నవాడు వింటాడు, చెవులు కలిగిన వాడు వింటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెవులు లేవా? ఉన్నాయి, అందరు వింటారు. కాకపోతే నడుచుకునే వాళ్ళు తక్కువ. అందుకని ఆ మాటను ఉపయోగించారు. బైబిల్లో ఇంకా చాలామంది దేవుని మాటకి విధేయత చూపించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అబ్రహాముని పిలిచినప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో కూడా తెలియదు. ఆయన మొత్తం మూటముళ్ళు సర్దుకుని బయలుదేరాడు ఆయన. అది మాట వినటం అంటే. మాట వినటం వల్ల చాలా ఆశీర్వాదాలు వస్తాయి. మాట వినకపోతే అన్నీ కష్టాలు వస్తాయి. మాట వినకపోవటంలో ప్రాముఖ్యంగా అందరికీ గుర్తొచ్చేది ఎవరు? ఆదాం, అవ్వ. అవునా కదా? మాట వినలేదు వాళ్ళు. విన్నారు, కానీ ఆ మాటని పాటించలేదు, ఆ మాటని పట్టించుకోలేదు. అందుకనే ఏమైంది? పాపం ప్రవేశించింది. ఆ పాపాన్ని బట్టి మనం ఈ రోజున ఇన్ని కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అవునా కదా? వాళ్ళు ఆ మాట విన్నారు కానీ పాటించడానికి ఇష్టపడలేదు, ఆదాము అవ్వలు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు కూడా మాట వినలేదు. వాళ్ళు మాట వినకపోవటం అంటే, దేవుడు అన్నాడు, నేను ఆ పట్టణం ఉంది కదా, ఆ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను అని అంటే, అక్కడ ఉన్నటువంటి లోతు భార్యని మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూసారా అంతే పరిస్థితి అని దేవుడు చెప్పాడు. మాట విన్నదా లోతు భార్య? వినలా. వెనక్కి తిరిగి చూసింది. ఎంతో గొప్ప పట్టణం నాశనం అయిపోతుందని వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. మాట విన్నటువంటి ఆ యొక్క జక్కయ్య ఇంటిలో రక్షణ వస్తే, మాట విననటువంటి ఆదాము అవ్వలు పాపాన్ని సంపాదించారు. మాట విననటువంటి లోతు భార్య నాశనం అయిపోయింది. ఈ రోజున మాట వింటే ఆశీర్వాదం ఉంటుంది. మాట వింటే అదేంటండి, మాట వింటే ఆశీర్వాదం ఉంటుందా? అలా అని కాదు నా ఉద్దేశం. ఈ వచనాలు చదివితే మీకు అర్థమైపోద్ది. మాట వినటం అనేది ఒక లెవెల్, ఒక స్టేజ్. అది ఒక భాగం అంతే, అది ఒక పార్ట్. అది దాటిన తర్వాత ఇంకొక లెవెల్ ఉంది, ఆ లెవెల్లోనికి కూడా రావాలి. అది దాటిన తర్వాత ఇంకొక లెవెల్ ఉంది, దాంట్లోకి కూడా రావాలి. అప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆత్మీయంగా కూడా ఉపయోగమే. ఇవి ఆత్మీయంగా కూడా చాలా ఉపయోగపడతాయి. ఆత్మీయంగా ఈ 3 లెవెళ్ళు కూడా ఉపయోగమే ప్రతి క్రైస్తవునికి. కాబట్టి మొదటిగా మాట వినటం నేర్చుకోవాలి, మాటకి విధేయత చూపించటం నేర్చుకోవాలి. ఆయన చెప్పినటువంటి మాటని పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవటం నేర్చుకోవాలి. ఇది మొదటి లెవెల్. అయితే రెండవ మాటలోనికి వస్తే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుతావు. ఇందాక ఒక వచనం చదువు, ఇంకొక వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుతావు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియజేయగా అతడు పోయి. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు ఇక్కడ వద్దు, కెరూతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడికి నేను కాకుల్ని పంపిస్తాను, అవి నీకు 2 పూట్ల భోజనం పెడతాయి, 2 పూట్ల నీకు ఆహారం పెడతాయి అని దేవుడు చెప్తే ఈయన ఏం చేశాడు? వెళ్ళాడా మానేశాడా? వెళ్ళాడు. దేవుడు చెప్పినటువంటి మాట చాలా విచిత్రంగా ఉంది. అయితే ఆ విచిత్రమైనటువంటి మాటని ఎవరు వినగలుగుతారో తెలుసా?
దేవుడి మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వినగలుగుతారు. ఆ మాటకి ఎవరు వినగలుగుతారు? దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. ఎంత విశ్వాసం లేకపోతే కాకులు పట్టుకొచ్చి నీకు భోజనం పెడతాయి అని అంటే ఆయన వెళ్ళిపోయాడు. చెప్పు నాకు, ఈరోజు నీకు కాకులు తెచ్చి పెడతాయా? నీ దగ్గర ఉన్న లాక్కెళ్ళిపోతాయి అవి. ఎంత విశ్వాసం లేకపోతే ఆ విధమైనటువంటి పని చేశాడు ఆయన. ఇది రెండవ స్టేజ్, ఇది రెండవ లెవెల్. మొదటిది వినటం, రెండవది విశ్వాసం. మొదటిది వినటం, రెండవది విశ్వాసం. విశ్వాసం దేవుని మీద పూర్తిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడదు. ఇది విచిత్రమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే అది మన వల్ల అవ్వదు, అయినప్పటికీ నమ్ముతాం. దాన్ని విశ్వాసం అంటారు. విశ్వాసానికి నిర్వచనం ఎలా ఉంటుంది మీకు తెలుసు, చాలామందికి తెలుసు. విశ్వాసానికి ఏంటంటే నిర్వచనం, అదృశ్యమైనటువంటి వాటిని ఉన్నవి అని నమ్మాలి, కనబడనటువంటి వాటిని ఉన్నది అని నమ్మాలి, తెలియనటువంటి దానిని ఉన్నది అని అది విశ్వాసానికి నిర్వచనం. అవునా కదా? అయితే విశ్వాసం ఎవరు చూపించగలుగుతారు అంటే దేవుని మీద పూర్తిగా ఇక ఆయన మాట విన్నటువంటి వాడే విశ్వాసం చూపిస్తాడు. ఆయన మాట విన్నటువంటి వ్యక్తి మాత్రమే విశ్వాసం చూపించగలుగుతాడు. అందుకనే బైబిల్లో వినుట వలన విశ్వాసం కలుగును అని ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును అని ఉంటుంది. ఈయన దేవుని మాట విన్నాడు కాబట్టి విశ్వాసాన్ని చూపించాడు. ఎంత విశ్వాసం ఉండకపోతే కాకులు పట్టుకొచ్చి పెడతాయి అని అంటే ఆయన వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసం లేకపోతే ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. అంతకంటే విషయం ఏంటంటే, ఇక మనం కిందకు వస్తే ఇంకొక పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది 8 నుంచి. అక్కడ దేవుడు ఏమని చెప్తాడు తెలుసా? సరే, ఇక్కడ నీరైపోయింది కదా, నువ్వు సారేపోతు దగ్గరికి వెళ్ళు. సారేపోతు అనేటువంటి ఊరిలో ఎవరుంటారు? ఒక అధికారి నిన్ను పోషిస్తాడు, లేకపోతే ఒక డబ్బున్నటువంటి వ్యక్తి నిన్ను పోషిస్తాడు అని అన్నాడు దేవుడు. విధవరాలు పోషిస్తుంది. ఎంత విశ్వాసం ఆలోచించండి. ఏలియాకి కాకులతో భోజనం పెడతానంటే వెళ్ళిపోయాడు. విధవరాలు నిన్ను పోషిస్తుంది అంటే వెళ్ళిపోయాడు. మాట విన్నటువంటి వాడు మాత్రమే విశ్వాసాన్ని చూపించగలుగుతాడు. ఆయన మాట విన్నాడు కాబట్టి వినుట వలన విశ్వాసం కలిగింది ఆయనకి. అందుకే ఆ విధంగా చేయడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసానికి నేను ఇవ్వగలిగేటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంటే మనిషి అనేటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎంతకైనా తగ్గించుకుంటాడు, ఎంతకైనా తెగిస్తాడు. ఇది నేను ఇవ్వగలిగేటువంటి మాట. విశ్వాసం పూర్తిగా దేవుని మీద ఉంటే, అసలుగా ఏమాత్రము కూడా తారతమ్యం లేకుండా ఆవగింజలాగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే ఏం చేస్తాడో తెలుసా? ఎంతకైనా తగ్గించుకుంటాడు, ఎంతకైనా తగ్గించుకుంటాడు, ఎంతకైనా తెగిస్తాడు. విశ్వాసం అంటే ఎంతకైనా తగ్గించుకుంటాడు, ఎంతకైనా తెగిస్తాడు. అందుకనే విశ్వాసం గొప్పది. బైబిల్లో విశ్వాసుల గురించి ఒక మాట ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ అబ్రహాము గురించి ఉంటుంది. నేను చూపించట్లేదు, ఎందుకంటే మనం మాట అంటే మాట 3 వచనాలే ధ్యానం చేస్తానన్నాను కాబట్టి 3 వచనాలే ధ్యానం చేస్తాం. అర్థమైందా? ఇక అవేమి చూపించట్లేదు, వాళ్ళు జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఒక వాటికి సపోర్టింగ్ పాయింట్స్ అంటారు వీటిని, అంతే. దాన్ని చూపిస్తున్నాను, వాటిని చెప్తున్నాను అంతవరకు. అయితే ఈ విశ్వాసం ఉన్నప్పుడు ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా తగ్గించుకుంటాడంటే అబ్రహాం జీవితంలో కనబడుతుంది. అబ్రహాం జీవితంలో ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే, నీ కొడుకుని నాకు బలి అని అంటే దేవుని మీద విధేయత చూపించి ఆయన తగ్గించేసుకున్నాడు. ఎవడైనా అయితే తిరగబడతాడు, ఏంటేసయ్యా, ఏంటి దేవా, నా కొడుకునివ్వాలా, నువ్వే కదా ఆకాశ నక్షత్రాల కంటే విస్తారంగా నువ్వు ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు, ఒక్కగానొక్క కొడుకునిచ్చావు, అది వృద్ధాప్యంలో ఇచ్చావు, అది మరలా ఇవ్వమని అడుగుతున్నావు అని తిరగబడాలి. కానీ ఆయన అణిగిమణిగొన్నాడు, ఆయన తగ్గించుకున్నాడు.
విశ్వాసం ఉంటే తగ్గింపు ఎంతకైనా తగ్గించుకుంటారు. ఆయన ఇంకో పని ఏం చేశాడో తెలుసా? కొడుకుని చంపేయడానికి డిసైడ్ అయిపోయాడు ఆయన. ఇక అయిపోయింది అనుకున్నారు అందరూ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆపాడు. చాలు చాలు, నువ్వు చేసినటువంటి పని ఇప్పుడు నీ విశ్వాసం బయటపడింది, నీ విశ్వాసులకి అందరికీ తండ్రివి అని అన్నాడు. అది విశ్వాసం ఉంటే. ఆయన ఎంతకి తెగించాడు? కొడుకుని సహితం బలివ్వటానికి తెగించాడు. ఆయన ఎంతకి తగ్గించుకున్నాడు? కొడుకుని అడిగినా ఆయన తగ్గించుకున్నాడు. విశ్వాసం ఉంటే ఎంతకైనా తగ్గించుకుంటారు, ఎంతకైనా తెగిస్తారు. పూర్తి విశ్వాసం ఉంటే. నీకుందా విశ్వాసం? ఇది రెండవ లెవెల్. మూడవ లెవెల్ కూడా చూద్దాం. అప్పుడు మనకు ఆశీర్వాదం ఎలా ఉంటుందో అప్పుడు ఆలోచించేద్దాం. మూడవ లెవెల్ ఏం లేదు, చాలా సింపుల్గా ఒక్క మాట. 5వ వచనం మొదటి మాట ఏంటి? అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యొర్దాను నాకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసాను. దేవుడు చెప్పాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను పంపిస్తాను అన్నాడు. ఆయన మాట విన్నాడు. నేను కాకుల చేత ఆహారం పెడతాను అన్నాడు. విశ్వాసం చూపించాడు. ఆయన ఆ వాగు దగ్గరికి వెళ్ళి నివాసం చేశాడు. విధేయత చూపించాడు. ఇది మూడవ లెవెల్. విన్నాడు, విశ్వాసం చూపించాడు, విధేయత చూపించాడు. విధేయత మనలో చాలామంది చూపించరు. అందుకే ఆశీర్వాదాలు కొదువైపోతున్నాయి. విధేయత చూపించకపోతే చాలా కష్టం. ఎంత కష్టం అంటే, మోషే ఉన్నాడా? మోషే చూసినట్లయితే ఆయన చాలా గొప్పోడు. ఎంత గొప్పోడండి! అంత జనాంగాన్ని ఆయన నడిపించుకొచ్చాడంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం ఉండాలి. అలాంటి మోషే చాలా అద్భుతాలు చేశాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మన్నా కురిపించాడు, సర్పాల దగ్గర నుంచి ఆయన కాపాడాడు. ఇలాగా చాలా విధాలైనటువంటి అద్భుతాలు ఆయన చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఒక్క చోట విధేయత చూపించలేకపోయాడు. దేవుడు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, నేను నీకు నీళ్ళు ఇస్తా అని అంటే ఆయన విధేయత చూపించకుండా వెళ్ళి బండను కొట్టాడు. అవునా కదా? విధేయత. అందుకే దేవుడు ఒకసారి మోసేని ఇలా పిలిచి, అదిగో అది కనాను దేశం. బాగుంది ప్రభువా, సరే వాళ్ళందరూ వెళ్తారు, నువ్వు వెళ్ళవు. ఏంటి? వాళ్ళందరూ వెళ్తారు, నువ్వు వెళ్ళవు. నేనేం చేశాను? గుర్తెచ్చుకో, ఒకసారి గుర్తెచ్చుకో. బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తానన్నాను, కానీ నువ్వు కొట్టవు. విధేయత కొదువైపోయింది ఆయనకు ఉన్నటువంటి టెన్షన్స్ ఉన్నాయి. ప్రజలంతా ఒత్తిడి, ప్రజలంతా బీభత్సం సృష్టించేటువంటి వారు. అయినప్పటికీ ఆయన విధేయత చూపించాల్సిందే. నీకు ఈ లోకంలో శోధనలు ఉన్నప్పటికీ నువ్వు విధేయత చూపించాల్సిందే. నేను దేవుని మీద ఎందుకు అరుస్తున్నానో తెలుసా? నాకు కుటుంబంలో కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను దేవుని మీద అరుస్తున్నానంటే, దేవుని మీద విధేయత చూపిస్తే ఆ కష్టాలు పోతాయి. కష్టాలు ఉన్నాయిరా బాబు అని దేవుని మీద నువ్వు భరిస్తే లాభం ఏముంది? లేదు. ఇది మూడవ లెవెల్. అయిపోయిందా? మొదటిది వినటం. వింటే మనం రెండవ లెవెల్లోనికి వెళ్తాం. ఒకవేళ ఇప్పటికీ వినట్లేదేమో, ఇప్పటికీ నువ్వు దేవుని మీద విధేయతకి చూపించకుండా అసలు ఆయన మాటని లెక్క చేయకుండా తిరుగుతున్నావేమో నాకు తెలీదు. ఒకవేళ ఇప్పటికీ కూడా వినకుండా ఉంటున్నట్లయితే మనం జీవితంలో మార్పుని సంపాదించుకోవటం మంచిది. ఇప్పటికీ కూడా వినకుండానే బ్రతికేస్తున్నావేమో, ఇప్పటికీ వినకుండానే జీవించేస్తున్నావేమో. వినటంలో మనము విశ్వాసంలోనికి నడిపించబడతాం. వినటంలో మనము విధేయతలోనికి నడిపించబడతాం. విశ్వాసము చూపించడానికి ఇష్టపడితే విధేయతలోనికి నడిపించబడతాం. ఇవన్నీ అయిన తర్వాత ఆయనకి ఆశీర్వాదం కలిగింది. ఆ మాట కూడా నేను చూపిస్తాను. ఆ మాట కూడా నేను చూపించి అప్పుడు మనం ముగించుకుందాం. మరి ఆయన ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అని అంటే 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందును రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు బాగునీరు త్రాగుచు వచ్చాను. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆయన
అతనికి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు, దీవెనని ఇచ్చేశాడు. ఆయన్ని పోషించడం మొదలుపెట్టాడు. అది దేవుని సన్నిధానంలో మాట విని విశ్వాసం చూపించి విధేయునిగా నడుచుకుంటే ఆశీర్వాదం వస్తుంది.